ఒకానొకనాడు రామదాసు గారు కూర్చుని ఉండగా ఆయన కొరకని వైకుంఠం నుంచి విమానాన్ని పంపించాడు. నువ్వు మరణించిన తరువాత శరీరం పడిపోయి జీవుడు రావడం కాదు, సశరీరంగా వైకుంఠానికి రమ్మని విమానం వచ్చింది. భద్రాచలంలో దిగింది ఆ విమానం. దిగినప్పుడు రామదాసు గారు భార్యని పిలిచారు. విమానం వచ్చింది, నేను వైకుంఠానికి వెళ్ళిపోతున్నాను, నువ్వు కూడా నాతో రా. ఎప్పుడు విమానం వచ్చింది వైకుంఠానికి వెళ్ళిపోతున్నానంటూ ఉండేవారు ఆయన. అలాగే అంటున్నారు అనుకున్నా, పిచ్చి తెల్లింది. అలాగే లేండి, లోపల బియ్యం పిండి ఆ తిరగలి మీద విసురుతున్నాను, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. ఎవరి కర్మ వారిది, నేను బయలుదేరిపోతున్నానని విమానం ఎక్కేశారు రామదాసు గారు. అందరూ చూస్తుండగా విమానం పైకి లేచింది. విష్ణు పార్షదులు రామదాసు గారిని తీసుకెళ్లిపోతుంటే ఆయన విమానం కిటికీలోంచి కనపడుతూ రామనామం చెప్తూ వెళ్ళిపోతున్నారు. ఊరంతా భద్రాచలం అంతా లేచి నిలబడి రెండు చేతులెత్తి రామనామ జపం చేస్తూ రామదాసు గారికి జేజేలు పలుకుతోంది. ఏమైంది, ఊరంతా ఇంత గగ్గోలు వినపడుతోందని రామదాసు గారి భార్య బయటికి వచ్చి చూసింది. అప్పటికే విమానంలో వెళ్ళిపోతున్నారు రామదాసు గారు. మీకు భార్యనయ్యాను, మీతో కలిసి తిరిగాను, మీకు అన్నం వండి పెట్టాను, మీతో సమానంగా కష్టాలు పడ్డాను, మీతో కలిసి సుఖాలు అనుభవించాను. చిట్ట చివర నన్ను రమ్మన్నారు వైకుంఠానికి. నేనే మూర్ఖత్వంతో రాలేదు, మీరు వెళ్ళిపోండి తర్వాత వస్తానన్నాను. మీరు వెళ్ళిపోయారు, నేను మిగిలిపోయానని ఏడుస్తూ ఆ తల్లి కొండ ఎక్కి రామచంద్రమూర్తి పాదాల దగ్గర పడి ఏడ్చింది. నా భర్త వెళ్ళిపోయాడు, నన్ను ఎప్పుడు తీసుకెడతావు అంటే రామచంద్రమూర్తి యొక్క మూర్తిలోంచి మాట వినపడింది. ఆయనకి సమయం ఆసన్నమైంది, మోక్షం ఇచ్చాను, తీసుకెళ్లిపోయాను. నువ్వు ఇంకా ఇక్కడ ఉండి ఈ క్షేత్రానికి కొంతకాలం సేవ చెయ్యాలి, అందుకని నువ్వు ఇంకా సేవ చెయ్యి, సేవ చేసిన తరువాత నువ్వు ఉత్తమ గతులు పొందుతావన్నాడు రామచంద్ర ప్రభు.